హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక్ అకాడమీ. ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ జీపీఓ ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక నోటిఫికేషన్లు మొదలు పెడితే ముందుగా వచ్చే నోటిఫికేషన్లు ఈ రెండు మాత్రమే. ఈ నేపథ్యంలో అశోక్ అకాడమీ రేపు జూన్ 30వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకి గ్రాండ్ డెమో నిర్వహించడం జరుగుతూ ఉంది ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ జీపీఓకి సంబంధించి. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి చాలామంది పడే అవస్థ ఏమిటంటే నాకు మ్యాథ్స్ రాదు, ఉద్యోగం వస్తుందా రాదా అన్న ఒక భయం. అయితే మీకు మ్యాథ్స్ ఎస్ఐలో మాత్రమే 200 మార్కుల 200 మార్క్స్ మనకి ఎస్ఐలో ఉంటుంది. కానీ కానిస్టేబుల్లో ఉండేది ఎంత అంటే 50 మార్కులే. ఎస్ఐలో మీకు మ్యాథ్స్ ఎంత ఉంటుంది సార్? 200 మార్కులు ఉంటుంది. కానిస్టేబుల్లో ఎంత ఉంటుంది? కానిస్టేబుల్లో ఆర్థమెటిక్ రీజనింగ్ కేవలం 50 మార్కులు మాత్రమే. అంటే చాలామందికి ఎస్ఐలో తక్కువ పోస్టులు ఉంటాయి, కానిస్టేబుల్ చాలా ఎక్కువ పోస్టులు ఉంటాయి. కాబట్టి కానిస్టేబుల్లో 50 మార్కుల గురించి మనం దిగులు పడాల్సిన అసలే పనే లేదు. ఇక ఎస్ఐలో 200 మార్కులు. ఆ 200 మార్కుల గురించి ఎంతో కష్టపడితే తప్ప మ్యాథ్స్లో మార్కులు రావు. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళకు, బయోసైన్స్ వాళ్ళు, కామర్స్ వాళ్ళు, బిఏ వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి మ్యాథ్స్ అంటే భయం. మీరు ఆ భయం లేకుండా ఆ భయాన్ని పోగొట్టే విధంగా ఈజీ మెథడ్లో 2 సార్లు ఏమేంటి సార్లని అశోక్ అకాడమీ తీసుకురావడం జరిగింది. ఒకసారి మీకు చాలామంది తెలిసిన ఒక సారు ఇసాక్ సారు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్, అలాగే శ్రీనివాస్ సారు ఆర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్, 2 ఈజీ మెథడ్లో నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ క్లాసెస్ నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి నాన్ మ్యాథ్స్ వాళ్ళు మీరు భయపడాల్సిన అవసరమే లేదు. కాబట్టి 200 మార్కుల మ్యాథ్స్ని మీరు ఎట్లా చేయాలనే ఒక భయాన్ని పోగొట్టే విధంగా క్లాస్ ఉంటాయి. ఇక మీకు కానిస్టేబుల్ అంటే 50 మార్కులు అంటే ఈజీగా, దాంట్లో రీజనింగ్ 25 మార్కులు ఉంటుంది, ఆర్థమెటిక్ 25 మార్కులు ఉంటే రీజనింగ్ 25 మార్కులు ఉంటుంది. ఈ రీజనింగ్ సింపుల్గా చేయవచ్చు. ఇసాక్ సార్ క్లాసెస్ ఉంటాయి. కాబట్టి ఆర్థమెటిక్ కూడా చాలా తక్కువ మార్కులు ఉంటాయి. కాబట్టి ఈజీ మెథడ్లో కానిస్టేబుల్ జాబ్ అయితే అసలు మీరు లెక్క పెట్టుకోకుండా కొట్టవచ్చు. ఇక్కడ కానిస్టేబుల్ అంశం ఏంటంటే 150 మార్కుల జిఎస్ ఉంటుంది. ఎస్ఏలో జిఎస్ ఎంత అంటే 200 మార్కులు. ఈ జిఎస్ చాలామంది జిఎస్ చేయలేకపోతున్నారు. కానీ అశోక్ అకాడమీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే అన్నీ కూడా మీకు గ్రూప్ 2 క్లాసులే చెప్పిస్తాం. ఎస్ఐ కానిస్టేబుల్లో గ్రూప్ 2 క్లాసులు, ఎస్ఐ కానిస్టేబుల్లో గ్రూప్ 2 క్లాసులు చెప్పడం జరుగుతుంది. ఒక ఎకానమీ తప్ప. ఎకానమీ 25 మార్కులు ఉంటే గ్రూప్ 2లో 150 మార్కులు ఉంటుంది. మీకు వచ్చే 25 మార్కులు ఒక ఎకానమీ తప్ప మిగిలినటువంటి ఉద్యమ చరిత్ర కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, పాలిటీ కానీ, అలాగే జాగ్రఫీ కానీ, ఇవన్నీ కూడా గ్రూప్ 2 వాళ్ళకైతే సబ్జెక్టు చెప్తామో ఎస్ఐ కానిస్టేబుల్ అదే సబ్జెక్టు చెప్తాం. మొన్న ఒక ఎస్ఐ నాకు కలిశాడు. అతనికి జిఎస్లో అంటే మ్యాథ్స్లో ఎంత వచ్చినాయి సార్ అంటే 91 మార్కు మాత్రమే వచ్చినాయి. కానీ జిఎస్లో 156 మార్కులు వచ్చినాయి. 156 మార్కులు మ్యాథ్స్లో 91 వచ్చినా కూడా ఉద్యోగం సాధించడం జరిగింది. అంటే ఆ యొక్క జిఎస్ని ఆ స్టాండర్డ్లో అందించేటటువంటి ఏకైక సంస్థ అశోక్ అకాడమీ మాత్రమే. మీరు ఎక్కడ కూడా జిఎస్ అనేది అసలు నాట్ కౌంటబుల్గా తీసుకొని కేవలం మ్యాథ్స్కి మాత్రం ప్రియారిటీ ఇస్తున్నారు. కానీ అశోక్ అకాడమీ మ్యాథ్స్కి ఎంత ప్రియారిటీ ఇస్తుందో మ్యాథ్స్కు మించి జిఎస్ కూడా అంతే స్థాయిలో ప్రియారిటీ ఇచ్చి మీ యొక్క భయాన్ని పోగొట్టే విధంగా ఎస్ఐ కానిస్టేబుల్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. సేమ్ జీపీఓలో కూడా అదే సేమ్ సిలబస్తోనే క్లాసెస్ ఉంటాయి. జీపీఓ 150 మార్కుల పేపర్ ఓల్డ్ లెక్కల ప్రకారం అయితే 150 మార్కుల పేపర్ ఉంటే దాంట్లో 75 మార్కులు జిఎస్, 50 మార్కులు ఆర్థమెటిక్ రీజనింగ్, 25 మార్కులు ఇంగ్లీష్ అనేది జీపీఓలో ఉన్నటువంటి సిలబస్. ఇక్కడ సిలబస్కి అనుగుణంగా క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. రేపు జూను 30వ తారీఖు సోమవారం ఉదయం 10 గంటలకి మనకు గ్రాండ్ డెమో అనేది నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఎక్కడ సార్ గ్రాండ్ డెమో అంటే దిల్సుఖ్ నగర్ రాజధాని థియేటర్ కాంప్లెక్స్, రాజధాని థియేటర్ పైన మనకు 2nd ఫ్లోర్లో 3rd ఫ్లోర్లో అశోక్ అకాడమీ అనేది ఉండడం జరిగింది. పిల్లర్ నెంబర్ 1544. కాబట్టి మ్యాథ్స్కు సంబంధించి ప్రతి చాప్టర్లో 100 క్వశ్చన్లు క్లాస్ రూమ్లోనే చెప్పించి
మళ్ళొక 200 క్వశ్చన్లు మీకు ప్రాక్టీస్ చేసే విధంగా మనం ప్లాన్ చేయడం జరిగింది. ఎన్ని చాప్టర్లు ఉన్న అన్ని చాప్టర్ల పైన ఎక్కువ క్వశ్చన్లు, ఎక్కువ మోడల్స్ మీ చేత ప్రాక్టీస్ చేస్తాం. ఈజీ మెథడ్లో ఉండే విధంగా, మీరు గాబర పడే విధంగా, ఏదో పెద్ద పెద్ద లెక్కలే అడుగుతున్నారు, కానీ ఈజీ మెథడ్లు ఏ విధంగా చేయాలనే నేపథ్యంలో మనకి ఇసాక్ సార్ అండ్ రాజు సార్ ఉన్నారు. ఆ ఇద్దరు కూడా మీకు మ్యాథ్స్ అనే భయాన్ని పోగొట్టి క్లాసెస్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇంకా జిఎస్ గురించి మీరు ఎక్కడ కూడా ఒరిగాల్సిన పనేం లేదు. రాష్ట్రంలోనే దిల్సుఖ్ నగర్లోనే ఎక్కడ లేని విధంగా జిఎస్ పైన ఫోకస్ పెట్టే ఏకైక సంస్థ అశోక్ అకాడమీ మాత్రమే. ఎందుకంటే అశోక్ సార్ అక్కడ ఉంటాడు. అశోక్ సార్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ 3 సబ్జెక్టులు నేనే డీల్ చేస్తాను కాబట్టి ఆ మూడిట్లకి వెళ్ళి వచ్చే 150 మార్కులలో 200 మార్కులలో 50 నుంచి 60 మార్కులు, 50 నుంచి 60 మార్కులు జిఎస్లో 1/3 నేనే డీల్ చేస్తాను కాబట్టి అక్కడనే ఎక్కువ స్కోర్ పెంచే విధంగా పాలిటీ కానీ, ఎకానమీ కానీ, జియోగ్రఫీ కానీ, అలాగే కరెంట్ అఫైర్స్ కానీ మొత్తం అన్నిటిపైన ఫోకస్ పెట్టి ఎప్పటికప్పటికి ఎగ్జామ్స్ నిర్వహించి క్లాసులు నిర్వహించడం జరుగుతుంది అశోక్ అకాడమీలో. కాబట్టి మీరు జిఎస్ అంటే భయపడాల్సిన అవసరమే లేదు. అసలు జిఎస్ అంటే ఇక్కడ ప్రధానంగా చూడండి ఏముంటుంది సార్ అంటే గ్రూప్ 2లోనైతే ఇంగ్లీష్ అనేది ఉంటుంది, కానీ మీకు ఇక్కడ ఇంగ్లీష్ అనేది క్వాలిఫైయింగ్ పేపర్గా ఉంటుంది. ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది వాళ్ళకి అక్కడ ఓన్లీ జిఎస్లో 25 మార్కులు ఉంటే మిగిలిన అంశాలలో మీకు ప్రధానంగా సైన్సు, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్సు, ఒకటేందంటే చరిత్ర. ఈ చరిత్రకి వెళ్ళి ఎక్కువ క్వశ్చన్లు పడతాయి. ఎందుకంటే ఇలా తెలంగాణ మూమెంట్ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ అనేది ఎస్ఐలో రాదు, కానీ కానిస్టేబుల్ తెలంగాణ హిస్టరీ అనేది అడుగుతూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ మూమెంటు, ఇండియన్ హిస్టరీ అనేవేమో ఎస్ఐలో వస్తే తెలంగాణ మూమెంటు, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ 3 కలిపి వచ్చే కాన్సెప్ట్ ఎక్కడంటే కానిస్టేబుల్ ఉంటుంది, చరిత్ర ఇంపార్టెంటు. అదే మాదిరిగా మీకు పాలిటీ అనే సబ్జెక్టు కూడా మనకు దాదాపుగా 20-25 మార్కులు రావడానికి ఆస్కారం ఉన్నటువంటి అంశంగా మీరు గుర్తుపెట్టుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు. దాంతోపాటుగా ఎకానమీ కాబట్టి చరిత్ర, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఈ ప్రధానంగా ఈ 5 సబ్జెక్టులకు వెళ్ళి ఎక్కువ మార్కులు వస్తున్నాయి. దాంతోపాటుగా మరికొన్ని అంశాలు కూడా మీకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో మొత్తంగా సబ్జెక్టుని అనాలసిస్ చేస్తూ ఏ సబ్జెక్టుకి వెళ్ళి ఎక్కడ డెప్త్ అడుగుతున్నారు, ఎక్కడ ఈజీగా ఉంటుంది, ఏ చాప్టర్ పైన మనం ఫోకస్ పెట్టాలా, క్వశ్చన్లు అడిగే విధానం ఎట్లుందన్న అంశాలపైన డైలీ 1 అవర్ మీతో డిస్కషన్ పెడతాను నేను. మీతో పాటు కూర్చొని మీరు ఎక్కడ వీక్ ఉన్నారు, ఎలా చేస్తే మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంది, రెగ్యులర్గా వీక్లీ మోటివేషన్ క్లాస్ అందిస్తూ మోటివేటర్స్ పట్టుకొస్తూ ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ని, గ్రూప్ 2 ఆఫీసర్ని కూడా పట్టుకొచ్చి మీకు వాళ్ళ చేత మోటివేషన్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది అశోక్ అకాడమీలో. కాబట్టి జిఎస్ గురించి మీరు వరి కావాల్సిన అవసరం లేదు. ఇక మ్యాథ్స్ గురించి నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎస్ఐ కానిస్టేబుల్ జీపో నిర్వహిస్తున్నాం కాబట్టి అశోక్ అకాడమీని చూజ్ చేసుకోవచ్చు. రేపు జూన్ 30వ తారీఖు నాడు మనకు మార్నింగ్ 10 గంటలకి గ్రాండ్ డెమో అనేది దిల్సుఖ్ నగర్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే స్పెషల్ బ్యాచ్ ఓన్లీ మీకు ఆర్థమెటిక్ రీజనింగే కావాలా, మాకు జిఎస్ అవసరం లేదు సార్ అంటే మార్నింగ్ 8 to 11 ఆల్రెడీ మీరు లాస్ట్ టైం కనుక ఎస్ఐ కాన్సెప్ట్ ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఉండి మ్యాథ్స్ కనుక రాకపోతే మార్నింగ్ 8 నుంచి 11 గంటల మధ్య ఆర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయవచ్చు. థ్యాంక్ యూ.